గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు కజిన్స్కి కూడా ఎల్లో లేదు మ్యామ్. మరి కెమెరాల ముందట అసలు రాఖీ రోజు లేదంటే బతుకమ్మ రోజు అసలు వాళ్ళ కజిన్స్ వాళ్ళే కనిపిస్తారు కదా మేము. అదంతా నటనేనేనా ఇక మరి అక్కడ జరుగుతుందంతా? ఇప్పుడు సినిమాలలో నటించే వాళ్ళు బతకడానికి నటిస్తారు. వాళ్ళు ఇక్కడ వీళ్ళు వీళ్ళు నటనలో జీవిస్తారు ఇక్కడ. బాబోయ్, ఎందుకు ఓడిపోయింది మ్యామ్? అంటే ఇప్పుడు థర్డ్ టైం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు? కరప్షనా బాగా, అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమా, ఏంటి రీజన్? ఈ కర్నూలు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఇది ఒక్కటి అని స్పెసిఫిక్గా లేదు, చాలా ఉన్నాయండి. ఈ ఈ శకుని గానికి ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ ప్లస్ పార్టీలో ఉన్న పెద్ద లీడర్స్ కానీ చిన్న లీడర్స్ కానీ కేసీఆర్ గారు యాక్సెస్ లేకపోవడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుందామంటే హరీష్ ఏ టైంలో ఎక్కడ ఉంటాడో, కేటీఆర్ ఎక్కడ ఉంటాడో, కవిత ఎక్కడ ఉంటాడో ఎవరు దొరకరు. ఎవరికి చెప్పుకోవాలి? పాలన వీళ్ళ నలుగురే నడిపిస్తుంటారు. ఈ వీడు షాడోనేనా శకుని, ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎన్నో చూసినాం. హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ లాంటిదే గేటు బయట ఉన్నాడు. ఎంతోమంది మంత్రులు బయటికి చెప్పలేక కక్కలేక ఒక్క ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు. కానీ అట్లా చెప్పలేని మంత్రులు ఎంతోమంది ఉన్నారు. కలవలేక ఇబ్బంది పడి ఎంతోమంది ఐపీఎస్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ వాళ్ళకు కావాలనుకున్నప్పుడు, వాళ్ళకు అవసరమైనప్పుడే, అవతలోడికి పిలుపు వచ్చినప్పుడే గేట్స్ ఓపెన్ అయ్యేది, ప్రగతి భవన్ గేట్స్. ఇక్కడ రాఖీ కూడా అంతే, అందులో భాగమే. ఓకే, కేటీఆర్ గారి మనస్తత్వం ఏందండి? అంటే ఎట్లా? యాక్చువల్గా ఆయనకు దోసుకోవాలి దాచుకోవాలని ఉండదా? ఓకే, అసలు ఉండదు. ఓకే, ఆయనకు ఒకటే ఏం కోరుకుంటారంటే నాకే పవర్ ఉండాలి, నాకు కూర్చి నాకు ఇంపార్టెంట్, అంతవరకు. అచ్చా, ఈ తినకు పవర్ కావాలి, కవిత గారికి కూడా పవర్ కావాలి. ఇక్కడ వచ్చిందా అసలు బాధ? వాటాలు వంచది. నో, చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. కేసీఆర్ గారికి ఓన్లీ పవరే ఇంపార్టెంట్. ఓకే, తన ఈగో హర్ట్ అయితే పవరే ఇంపార్టెంట్ అనుకుంటారు. కవిత అట్లా కాదు, కవితకు అన్నీ కావాలి. ఓకే, మిగతా వాళ్ళన్నా కొంచెం ఒకటి మైనస్ అయినా ఒకటి మళ్ళీ ఇంకో దగ్గర కవర్ చేసుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరితోని ఒక పెద్ద డౌట్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు కవిత వారి ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్తో మాట్లాడతలేదు, ఓకే, వాళ్ళ మదర్తో కూడా మాట్లాడతలేరా? అంటే మన్మడు మొన్ననే అమెరికాలో మంచిగా ఆయన అయిపోయింది, గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు, వాళ్ళతో కూడా టచ్లో లేరా? వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. ఓకే, ఫామ్ హౌస్కి వెళ్తే కూడా కేసీఆర్ గారితో మాట్లాడలేదు, కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటుంది కదా. ఇప్పుడు రీసెంట్లీ కూడా పోయేసి వచ్చిరా? పోలేగా, రీసెంట్ పోలేదు, జైలు నుండి వచ్చాక చెప్తున్నాను. ఓకే, ఎన్ని రోజుల నుంచి దూరం అయిపోయినారు మ్యామ్? అంటే ఫర్ అన్ ఇన్ఫర్మేషన్, వీళ్ళ ఫ్యామిలీ నుంచి డిఫరెన్స్ చాలా దూరం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో కవిత పేరు బయటకు వచ్చిందో అప్పటి నుంచి కేసీఆర్ షాక్ అయిపోయినరు. తప్పదు లేదు, కవిత జైలుకి వెళ్ళే పరిస్థితి. ఇంకా ఆయనకు అదొక చాలా ఆయన లైఫ్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే అదే కదండి. అది మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నది కూడా అనుకుంటా, అంతేగా? అసలు ఆయన ఫ్యామిలీ నుంచే వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఇట్లా చేస్తుందని ఊహించి కూడా ఉండరుగా? ఊహించి ఉండరు, ఆయన కట్టడి చేయలేకపోయినరు. నేను ఒక్కరినే ఉంటా, మీరు ఎవరు ఉండొద్దు, సైలెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉండండి అని ఆయన కట్టడి చేసే పరిస్థితి లేకపోయింది. ఎందుకంటే అక్కడ రిమోట్ వేరే దగ్గర ఉంది కదా, ఆ రిమోట్ ఆపరేట్ చేసే శశికళ ట్రాప్లో శోభమ్మ ఉంటుంది కదా, అందుకని ఈయనది చెల్లుబాటు కాదన్నమాట. సో టోటల్లీ రాంగ్ గైడెన్స్ ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం. చెప్పిన దాని ప్రకారం ఇది కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఏం ఉద్యమం చేసిండు, ఏ రోడ్డు మీద వంట వార్పు చేసిండు, ఏ రాస్తారో ఓకే చేసిండు, ఏం చేసిండని ఆ శకునిగాడు రాజ్యసభ అయ్యిండండి. రాజ్యసభ అవ్వాలంటే ఎంత కష్టం. 10 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్లో పనిచేస్తూ ఉంటే ఇంతవరకు నాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. అపోజిషన్ పార్టీలో పనిచేస్తే తెలుస్తుంది. అట్లాంటిది ఏమీ చేయకుండా
రాజ్యసభ తెచ్చుకున్నాడు. అదే ఉద్యమ జెండా మోసిన వాళ్ళకి ఇచ్చిండ్రా, మేధావులకు ఇచ్చిండ్రా, అమరులైన కుటుంబాలకు ఇచ్చిండ్రా? ఇక్కడ కేసీఆర్ గారు ఒక్కరు జీవితకాలం పార్టీ అధినేతగా ప్రభుత్వంలో సీఎం ఉంటే ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కానీ ఉద్యమంలో పనిచేయని వాళ్ళు, ఉద్యమంలో మధ్యలో వచ్చిన వాళ్ళు, మందుబిల్లలు ఇచ్చిన వాళ్ళు అందరూ పదవులు కావాలి అనేసరికి మరి కేసీఆర్ గారు జెండా ఊటించినప్పుడు ఆ జెండా మోసిన వాళ్లకు ప్రభుత్వం వచ్చింది, పెద్ద ఆయన్నే ముఖ్యమంత్రి ఉన్నాడు, మనందరం ఆయనతో పాటు కలిసి పనిచేద్దాము అని అనుకొని ఈ నలుగురు పదవులు తీసుకోకుండా ఒక్కొక్క వర్గానికి అమరులైన కుటుంబాలు ఉన్నారు, 1200 మంది బలిదానం ఉంది విద్యార్థులది, ఆ కుటుంబాలకు, మన ఉద్యమానికి తోడ్పడ్డ మేధావులకు, కళాకారులకు, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సీటు వీళ్ళు ఇస్తే చరిత్రలు ఉండేదండి ఫ్యామిలీ. చెమట చుక్క ఓడ్చకుండా కూర్చున్న దగ్గర ఏసీలలో కూర్చొని ఈ శకునిగాడు రాజ్యసభ తీసుకున్నాడు. హరీష్ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నాడు, కవిత కేటీఆర్ మధ్యలో వచ్చిండ్రు. ఇప్పుడు పార్టీ ఎదగాలే, ప్రజల్లో ఏ ఆకాంక్షల కోసమైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ వచ్చింది, కానీ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవాలి అనుకునే దిశగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన నీడల వీళ్ళు పనిచేయాల్సింది ఉండే, పదవులు తీసుకోకుండా. నాకు ఇంకా ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, అదే ఆరాటం, అదే పోరాటం. ఇది ఎంతవరకు కరెక్టు? నేను అక్కడ ఉన్నప్పుడు ఏ పదవి అడగలేదు, నేను ఏ టికెట్ అడగలేదు సౌమ్య గారు. అయినా నన్ను చాలా ఇబ్బంది చేసి బయటికి నెట్టేసినట్టు పంపించేసిండ్రు. వచ్చి నేను కాంగ్రెస్లో పని చేసుకుంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వేరే పార్టీల పని చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనేది వీళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్లీ 10 ఏళ్ళు అవుతుంది, అయినా సరే యాజ్ ఎ కార్యకర్తగానే ఉన్నారు, కానీ ఇంకా కూడా మీకు ఏ పదవి కానీ ఏ టికెట్ కానీ ఇంకా కూడా ఎదురాలి. అంటే కార్యకర్తగా ఏం లేను, పార్టీ పదవులు ఉన్నాయి నాకు, కానీ నాకు ఇంతవరకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ రాలేదు. కానీ వీళ్ళకు పని చేసిన వాళ్ళకు, మధ్యలో వచ్చిన వాళ్ళకు, పని చేయని వాళ్ళకు కూడా రాజ్యసభలు వచ్చినాయి. అంటే ఎంత ఈజీగా ముందట ఒక స్వీట్ బాక్స్ ఉంటే స్వీట్ తీసుకొని తిన్నంత ఈజీగా వీళ్ళకి పదవులు వచ్చినాయి. అది ఎవరి దయ, ఎవరి పుణ్యం? తెలంగాణ ప్రజల దయ. అంతే కదా, అధికారం అక్కడ ప్రజలు ఓట్లేస్తేనే కదా మనకు అధికారం వచ్చేది. ఇవ్వడం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ ప్రజలు పట్టం కట్టిన అధికారమే కదా అల్టిమేట్గా. ఆ ప్రజల గురించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడైనా మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినాం, పార్టీ జెండా మోసిన వాళ్ళకు న్యాయం చేయలేకపోయినాం అన్న సొయ్యి లేకుండా ఇంకా కూడా వీళ్ళదే ఆరాటం, ఇంకా ఆధిపత్య పోరాటం. కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి వస్తలేరు, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితమైనరు? ఎందుకట్లా? ఆయన మనస్తత్వం ఎందుకట్లా ఉంది? అంటే పవర్ ఉంటేనే బయటకు వస్తారు, లేకపోతే రారు అని. ఇది ఇప్పుడు కొత్త కాదండి. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వెళ్ళకపోయేది. సెంట్రల్ మినిస్టర్ ఈక్వల్ టు సీఎం. ఆయన ఆ రోజుల్లోనే పార్లమెంట్కి వెళ్ళకపోయేది. ఓకే, సో ఆయన అంతే, ఆయన మనస్తత్వం అంతేనా? ఆయన మనస్తత్వం అంతే. అవసరమైనప్పుడు కూర్చున్న దగ్గర నుంచి చేస్తా, వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తా, ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన కాడికి ఎట్లా వెళ్ళాలి అనేది ఆయనకు తెలుసు కాబట్టి నేను వెళ్తా అనేది ఆయన అనుకుంటారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ అది. ఇప్పుడు అనుకోనిది జరిగింది మ్యామ్, ఇప్పుడు కవిత గారి రూపంలో వచ్చింది. ముందే వాళ్ళు ఆ కేసు ఈ కేసు అని అంటున్నారు, ఎవరు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యామిలీలోనే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు అని ఒకటి మ్యామ్. అంటే ఎవరో అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఇప్పుడు కవిత గారి రూపంలోనే వస్తుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి సరే ఇప్పుడు బుజ్జగింపుల నుంచి స్టార్ట్ చేసాను మ్యామ్. ఒకవేళ బుజ్జగింపులు జరగలేదు, తను మెట్టు దిగలేదు, ఏం జరగచ్చు అంటే బీజేపీ వైపు పోతుందా? అంటే అప్పుడు ఆల్రెడీ ఆఫర్ ఉంది కాబట్టి బీజేపీ వైపు పోతుందా, లేదంటే కొత్త పార్టీ పెడతారా? ఏం జరగవచ్చు? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది కూడా చర్చ మ్యామ్. తీసుకుంటారా?
సౌమ్య గారు ఇలా చాలా అంశాలు ఉన్నాయి. బీజేపీకి ఆహ్వానించింది అప్పుడు పోతే అయిపోతుండే అని వాళ్ళ అమ్మ అనే వర్షన్ ఒకటి. బీజేపీ ఆహ్వానించకముందే కవిత బీజేపీకి వెళ్ళాలనుకుంది వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడే. ఆ? అవునా? ఎందుకు? వై? అంటే ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ అయిపోయినాక ఎలక్షన్స్ టైంలో, ఇది నేను చెప్పేది 2018లో. ఓకే. సెకండ్ టైం గవర్నమెంట్ వస్తుందో రాదో, గవర్నమెంట్ వచ్చినా రాకున్నా నేను వస్తా, నాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వండి అని మాట్లాడుకుంది కవిత. ఓకే. ఇది తెలుసా కేసీఆర్ గారికి? తర్వాత తెలిసిందా? నాకే తెలిసినప్పుడు కేసీఆర్ గారికి తెలియదండి. ఓకే. అదొకటి. సెకండ్, మరి అంత తొందర ఏమొచ్చింది, అంత వాళ్ళ గవర్నమెంట్ వస్తుందో రాదో అనే కాన్ఫిడెన్స్, రాదు అన్న కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? పార్టీ రాని రాకపోని నా దారి నేను చూసుకుంటా అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే కదా. అవును. అదొకటి. సెకండ్, మరి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక అయినా ఫస్ట్ టర్మ్లో ఒక్క మహిళ కూడా లేదు. మొన్న రాణి రుద్రమ్మ చెప్పిండ్రు నన్ను ఎట్లా అనగదొక్కింది అని. ఒక మహిళా మంత్రి లేదు. శంకరమ్మ లాంటి దానికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. మరి నా దారి నేను చూసుకుంటాను అనుకుంది, కానీ మరి సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వస్తేనే తిక్కడే ఉంటుంది కదా. వచ్చింది అనుకున్నట్టు, వచ్చినాక తను ఓడిపోయింది. ఓడిపోయినా తన ఎమ్మెల్సీ తీసుకునే ముందు తీసుకోకుండా నేను నిజామాబాద్ ప్రజలకు సేవ చేస్తా, తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాను అనుకొని ఆ ఎమ్మెల్సీని శంకరమ్మకి ఇప్పిస్తే ఈరోజు కవిత ఎక్కడ ఉండేది? ఓకే. ఒక్క క్షణం కూడా ఆలోచించిందా? అట్లా అట్లా మిస్టేక్స్ చేసుకుంటా పోయినరులే. అదే ఇప్పుడు పోయినరులే కాదు, ఇదంతా మీకు అందరికి కనిపించింది కదా అండి. మీకు అందరికి కనిపించింది కదా. సంతోష్కు రాజ్యసభ ఇస్తున్నప్పుడు ఎందుకు ఆపలేదు కవిత? ఆపలేదా? కేటీఆర్ ఆపాడు, కవిత ఆపలేదు కదా. అప్పుడు కవిత సంతోష్ ఒకటే కదండి, ఇప్పుడు పడట్లేదు. కానీ వాళ్ళిద్దరు ఒక టీం కదా అప్పుడు. ఇప్పుడు ఎవరి టీం వాళ్ళు. కానీ అసలు ఆ పవర్ ఎంజాయ్మెంట్లో అసలు పబ్లిక్ గుర్తొచ్చిండ్రా? పార్టీ క్యాడర్ గుర్తొచ్చిందా?